మీ పార్టీ నుంచి గెలిచినటువంటి ఎమ్మెల్సీ తీర్మాన్ మల్లన్న గారు ఇదంతా తప్పుల తడక, ఇదంతా జానారెడ్డి చేపించినట్టు సర్వే అని చెప్పేసి డైరెక్ట్ కాల్ చేయడం అని జరిగింది ఆ పత్రాలన్నీ. ఇప్పుడు ఖచ్చితంగా మల్లన్న గారు అనుకోండి, లేకపోతే ఇంకెవరైనా కానీ నేను ఒకటి వ్యతిరేకించిన, లేకపోతే ఇది తప్పు అని ఎవరైనా అన్నా కూడా వాళ్ళు అన్నంత మాత్రం తప్పు అయిపోదండి. అంటే దీని ఒక సిస్టమేటిక్ ప్రొసీజర్ ప్రకారం ఒక కమిషన్ వేసి దాంట్లో కొన్ని బోర్డు మెంబర్స్ మీరు భయపడి బయటికి రావట్లేదంట, రేవంత్ రెడ్డి గారికి భయపడి మీరు బయటికి రావట్లేదంట. అసలు అందుట్లో జరిగినటువంటి అవినీతి అక్రమాలు ఏదో సిస్టమ్ ముందర కూర్చొని రాసిందని చెప్పేసి అంటున్నారు. ఇప్పుడు ఒకటి గమనించాలి రాజు గారు, బీసీలు అంటే రాష్ట్రంలో తిరుమలని ఒక్కడే కాదు, రాష్ట్రంలో బీసీలు అందరికీ తీన్మార్ మల్లన్ అనే వ్యక్తి ఆయన రిప్రజెంటేటివ్ ఏం ఆయన బ్రాండ్ అంబాసిడర్ కాదు. ఇప్పుడు అట్లే అయినా ఒక బీసీ నాయకుడు అనుకోండి, సరే జర్నలిజం నుంచి వచ్చి మంచిగా గొప్పగా మాట్లాడుతుంటే కేసీఆర్ వ్యతిరేక అనేక సార్లు మాట్లాడి మేము కూడా మెచ్చుకున్నాం, మాకు కూడా చాలా దగ్గర. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీగా ఉన్నాడు. సో బీసీలు అందరూ కూడా తీర్మార్ మల్లన్ ఒక్కరే నమ్ముతారని లేదు, అనేక రకమైన అంతకంటే పెద్ద పెద్ద బీసీలు మా నాయకుడు, మా కాంగ్రెస్ పార్టీ ఎంతమంది బీసీ ఉన్నారండి, ఎంతమంది మంత్రులు ఉన్నారు. అంటే వాళ్ళు కూడా బీసీలే కదా, వాళ్ళకైతే వాళ్ళ సొంత జాతికి న్యాయం చేసి ఉంటుంది కదా. కాకపోతే ఏంది అంటే ఒక బీసీ నాయకుడు బీసీ వాదం తీసుకొని ముందుకెళ్లే వాళ్ళకి ఏముంటది, ఎటు తిరిగి బీసీలనే బీసీలను సపోర్ట్ చేయాలి, బీసీలనే పోవాలని ఉంటుంది. సో వాళ్ళు ఏమి చేసినా కూడా ఏదో తప్పులు పాయింట్అవుట్ చేద్దామని చూస్తూ ఉంటారు. మంచిదే అది, మీరు తప్పులు పాయింట్అవుట్ చేయండి, ప్రభుత్వానికి సూచన చేయండి. ఈరోజు కూడా తీర్మానాలను వెల్కమ్ చేస్తా ఉన్నాం. ఒక బీసీ బిడ్డగా నీకు అనేక మంచి అనుభవం ఉంది, నీకు చాలా నాలెడ్జ్ ఉంది, కాబట్టి నువ్వు లెక్కలు స్టార్ట్ చేసి ప్రభుత్వం దగ్గరికి రా. అంతేగా నువ్వు లైవ్లోకి వచ్చేసి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడి పార్టీకి డ్యామేజ్ చేస్తా, ప్రభుత్వ కాగితాలు కాబట్టే ఇట్లాంటివి చేస్తే మాత్రం ఖచ్చితంగా పార్టీ కూడా ఒక స్టాండ్ ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ ఏమి తక్కువ పార్టీ కాదు, దాని ఆలోచన విధానం, దాని స్ట్రాటజీ కూడా దాని లైన్లో అది వెళ్తుంది. కానీ ఖచ్చితంగా మళ్ళీ ఒకసారి చెప్తున్నాం, ఒకవేళ మల్లన్న గారు కానీ ఇంకొకరు కానీ మా ఎస్సీ వర్గీకరణ గురించి కొంచెం మాల నాయకులు మాట్లాడారు, వాళ్ళు కానీ వీళ్ళు కానీ ఎవరు మాట్లాడినా కూడా మీరు ఖచ్చితంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది, సిస్టమేటిక్గా ప్రొసీజర్ ప్రకారం కమిషన్ నివేదికను బేస్ చేసుకొని ఈరోజు ప్రకటించడం జరిగింది. మీకు దానిపైన అనుమానాలు ఉంటే ప్రభుత్వం దగ్గరికి రండి, మాట్లాడండి, మీకున్న రిప్రజెంటేషన్ నీట్గా ఫ్రేమ్ చేసుకొని వచ్చేసి ఇవ్వండి. దానిపై రెస్పాండ్ అవ్వకపోతే, దానిపై మీకు సరైన సాటిస్ఫాక్టరీ ఆన్సర్ రాకపోతే అప్పుడు మీరు ఇవన్నీ చేయాలి. కానీ ఇప్పుడే ఏదో వచ్చి గగ్గోలు పెట్టేసి కాంగ్రెస్ పార్టీకి డ్యామేజ్ చేస్తామంటే నాది డైరెక్ట్ అన్న, రేపు మాదిగలకి కాంగ్రెస్ పార్టీ న్యాయం చేస్తుందా? నేనైతే మీ ప్రశ్నే తప్పుపడతా. ఎందుకంటే దశాబ్దాల కాలంగా మాదిగల ఆర్తనాదాలను, గొంతులను అవన్నీ ఇప్పుడు ఉన్న పరిస్థితి 2024 పరిస్థితి మాట్లాడుతున్నా. ఎమ్మెల్సీ టికెట్లు కావచ్చు, తర్వాత ఎమ్మెల్యే టికెట్లు కావచ్చు, తర్వాత ఎంపీ టికెట్ల విషయంలో కావచ్చు, ఆల్మోస్ట్ వాళ్ళకే న్యాయం జరిగింది, మాకు అన్యాయం జరిగిందని మీ దాంట్లోనే లోపల కుమిలిపోతున్నటువంటి నాయకులు నా దగ్గరకు వచ్చి చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు. అదే చెప్తున్నారు రాజు గారు, మీరు అన్నది 100% వాస్తవం. ఎవరో నాయకులు కాదు, మా నాన్నగారు కూడా గొంతెత్తి మాట్లాడారు. ఏమని, మాదిగలకు సరైన ప్రాతినిధ్యం లేదు, నేను కాంగ్రెస్ పార్టీని నమ్ముకున్న కాంగ్రెస్ పార్టీ సైనికుడిని, నేను మాదిగను, కానీ మాదిగ రిప్రజెంటేషన్ లేదు. నన్ను నమ్ముకున్న ఎంతోమంది కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని మాదిగలు ఉన్నారు, వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీ దూరమే ప్రమాదం ఉంది, కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఆదుకోండి మాదిగలను అని చెప్పి అనేక సందర్భాలు అనేక వేదికల మీద విన్నవించుకున్న వ్యక్తి సంపత్ కుమార్ గారు. అయితే ఈ రోజున మాదిగలకి న్యాయం చేస్తుందా కాంగ్రెస్ పార్టీ మీరు అడుగుతా ఉన్నారు. ఇక నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నా, ఇన్ని రోజులు ఇన్ని దశాబ్దాల కాలంగా ఇన్ని ప్రభుత్వాలు మారినాయి, ఇంతమంది ముఖ్యమంత్రులు మారిండ్రు కదా, మందకృష్ణ మాదిగ అనే వ్యక్తి ఎంఆర్పీఎస్ ఉద్యోగం తీసుకొని ఇన్ని దశాబ్దాలుగా పోరాడుతున్నారు కదా, ఏ రోజైనా ఒక్క ముఖ్యమంత్రి అయినా ఒక్క ప్రభుత్వం అయినా దాన్ని పట్టించుకున్న దాఖలాలు ఉన్నాయా? మోడీ గారు పట్టించుకున్నారు. మోడీ గారు ప్రధానమంత్రి గారు, ఆయన సరే అది డిఫరెంట్ టాపిక్ అనుకోండి. మందకృష్ణ మాదిగ తెలంగాణకు సంబంధించిన వ్యక్తి, తెలంగాణ మాదిగలతో కొట్లాడే వ్యక్తి. అనేక ప్రభుత్వాన్ని ఎవరైనా పట్టించుకున్నారా? పట్టించుకోవడం కాక కేసీఆర్ గారు అసెంబ్లీ సాక్షిగా వర్గీకరణ చెయ్యము, వర్గీకరణ గురించి కొట్లాడిన మందకృష్ణ మాదిగ మీరు ఏం చేస్తారు, మీరు ఏం చేస్తారు మీరు ప్రశ్నించారు కేసీఆర్ గారు. ఒక్క నిమిషం కాదు దీపక్ గారు, 30 సంవత్సరాలుగా మందకృష్ణ గారు ఫైట్ చేస్తున్నారు. కేసీఆర్ వచ్చిన 10 సంవత్సరాలు, దానికన్నా ముందు మీ ప్రభుత్వమే ఉన్నది 10 సంవత్సరాలు. అప్పుడు ఎందుకు ఏం చేశారు చెప్తారు, అది కూడా చెప్తాను. ఒకటి, కేసీఆర్ గారు అరెస్ట్ చేసి లోపల పెట్టారు మందకృష్ణ గారిని, 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నాడు కేసీఆర్. అంతకంటే ముందు మీ ప్రభుత్వం ఉంది కదా, ఏం చేశారు అనేది మీరు అంటున్నారు. మా ప్రభుత్వం ఉంది, అంతకంటే ముందు ఇంకో ప్రభుత్వం ఉంది, అప్పటి నుంచి కూడా ఎంఆర్పీఎస్ ఉద్యమం నడుస్తుంది, 35 ఏళ్ళకి నడుస్తుంది ఎంఆర్పీఎస్ ఉద్యమం అనేది. అప్పటి నుంచి ఏంది ఎందుకు అనేది ఆలోచన చేస్తే అనేక రకాల కారణాలు ఉంటాయి, ఏమేనో ఉండొచ్చు, ఆ రోజు లెక్కలు లేకపోయి ఉండొచ్చు, ఆ రోజు ఇలాంటి
సర్వే అనేటువంటి కార్యక్రమం తీసుకోలేకపోయి ఉండొచ్చు, అనేక ఉండొచ్చు. గతాన్ని పక్కన పెడితే మన తెలంగాణ ఉద్యమంలో మాత్రం నా ఏజ్ ఎంత, 30 సంవత్సరాలు నేను. ఓకే. మీరు నేనైతే ప్రత్యేక సాక్షులంగా తెలంగాణ ఉద్యమం ఏం జరిగింది అనేది, తెలంగాణ ఉద్యమంలో ఎంఆర్పిఎస్ పాత్ర ఏందనేది కూడా మనం ప్రత్యేక సాక్షులమే కదా. దాంట్లో మాదిగల పాత్ర ఏదనేది మనం ప్రత్యేక సాక్షులమే కదా. అందుకే పద్మశ్రీ అంత కూడా వచ్చింది. అంత అంత ఫైట్ చేశారు. తెలంగాణ ఉద్యమంలో అంత పోరాటం చేసిన మాదిగలు తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ నిరాహార దీక్ష చేస్తే నిరాహార దీక్ష విరమింపుకి ముందుగా ఉన్న మందకృష్ణ మాదిగ్ గారు అయినానే జ్యూస్ గ్లాస్ పట్టుకొని తాపిండు. అంత చేసిన మందకృష్ణ మాదిగ్ గారిని నువ్వు ముఖ్యమంత్రి కాగానే 10 ఏళ్ళు పట్టించుకోకపోవడం కాక నువ్వు అరెస్ట్ చేసి అసెంబ్లీ సాక్షి కావాలి అరెస్ట్ చేస్తుంది ప్రభుత్వం, ఎందుకు చేయము, వర్గీకరణ మా ప్రభుత్వం చేయదు అని చెప్పిన వ్యక్తి కేసీఆర్. అలాంటి పరిస్థితుల నుంచి ఈరోజు కాంగ్రెస్ పార్టీ చెప్పిన సంవత్సరం లోపలనే రిజర్వేషన్ చేసి చూపించింది, కేటగరైజేషన్ చేసి చూపించింది. ఈరోజు అది ఎంత చారిత్రక నిర్ణయం అనేది ఆలోచన చేయాలి. ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారికి ఎంత గుండె ధైర్యం ఉంటే ఎన్ని రకాల ఇబ్బందులు అధిగమించి ఎన్ని రకాల ప్రజలు అధిగమించి ఈరోజు కేటగరైజేషన్ మనం ఆలోచించాలి. కాబట్టి మాదిగలకి న్యాయం చేస్తుందా కాంగ్రెస్ పార్టీ కాదు. మాదిగలకి న్యాయం అనేది జరగాలి అంటే అది కాంగ్రెస్ పార్టీతో మాత్రమే సాధ్యం, ఇంకో పార్టీతో కాదు అనేది ఒకటి. ఇంకోటి మీరు బీజేపీ గురించి మాట్లాడింది, అది కూడా చెప్తాను. మందకృష్ణ మాదిగ ఎవరైనా గంటలు పడతారా, మీరు మోడీ గంటలు పడరా? నేను అడుగుతా ఉన్నా, మోడీ గారు ఎలక్షన్ ప్రచారంలో మందకృష్ణ మాదిగ గారిని విచ్చలవిడిగా వాడుకున్నాడు ఎక్కడంటే అక్కడ మాదిగల మద్దతు కోసం, పార్లమెంట్ ఎన్నికల్లో అనుకోండి, అంతకంటే ముందు అనుకోండి. అన్ని చేసిన మోడీ గారు ఈరోజు ఎస్సీ వర్గీకరణ బిల్లు సుప్రీంకోర్టు నుంచి కోర్టు ఆర్డర్ వచ్చింది. ప్రభుత్వంగా మోడీ గారు చేసింది ఏం లేదండి, గమనించాలి. చాలా మంది జనాలకు కూడా తప్పుగా పోతుంది. కోర్టు ఆర్డర్ కి కూడా మోడీ సహకరిస్తే కోర్టులో ఏమంటది ఇస్తా, మోడీ తరపున ఆయన కొంతమంది అడ్వకేట్లను నిలబెట్టి సో ఆ రకంగా నెరేటివ్ బిల్డ్ చేస్తాం. కానీ సరే, అది మందకృష్ణ గారే చెప్తున్నారు. ఈ మాట నా విషయం కాదు, లేకపోతే నాకు మందకృష్ణ గారే డైరెక్ట్ చెప్తున్నారు. బీజేపీ కాంగ్రెస్ ప్రభుత్వం వెన్నుపోటు పొడిచింది, కట్టప్పలాగా వెన్నుపోటు పొడిచింది కాంగ్రెస్ ప్రభుత్వం. అంతో ఎంతో చంద్రబాబు నాయుడు గారు హెల్ప్ చేస్తున్నారు, మోదీ గారు దాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేశారు.